చూసిన తర్వాతనే మాదిగలు రాళ్లన్నీ ఇళ్ల మీద పేర్చుకొని ఒక పథకం ప్రకారం సంతకాన్ని రాళ్లు పేర్చుకొని సాయంత్రం 9 గంటల తర్వాత రాత్రి పూట మాలపల్లి మీదకి ఒకేసారి రాళ్లదాడి చేశారు. 30 మందికి గాయాలైనాయి, ఒక సరిపోయిందని. కాబట్టి నందిగం సురేష్ కూడా ప్రోత్సాహంతోనే ఇది జరిగిందని వాళ్ళ మీద చర్య తీసుకోమని ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఆ ఫిర్యాదుని మీరు మాకు ఎఫ్ఐఆర్ చేసి ఇవ్వండి, మేము ఎవరైతే చనిపోయిందో మా మరియమ్మ అక్క ఆమె దహన కార్యక్రమాలు మేము చేసుకుంటాం అని. ఇది ఒక్క అంశం మాత్రమే అప్పుడు ఉన్నటువంటి 6 గంటలకు ఉన్నటువంటి డిఎస్పీ వాళ్ళు వెంటనే 5-10 నిమిషాల్లో మీకు ఎఫ్ఐఆర్ తీసుకుని అందులో ఇంక్లూడింగ్ ఎంపీ సురేష్. సరే, దర్యాప్తులో సురేష్ ఉన్నాడా లేదో మీరు తేల్చండి. కుటుంబం అయితే ఉన్నాడని చెప్తుంది, గ్రామస్తులంతా ఉన్నాడని చెప్తున్నారు, సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఒకవేళ సాక్ష్యాధారాలు లేకపోతే మీరు తీసేసి వాళ్ళు న్యాయ పోరాటం చేసుకుంటారు. ముందు అసలు ఎఫ్ఐఆర్ కట్టలేకపోతే ఇది ఎంత అన్యాయం. ఒక అమ్మ చనిపోయింది, మనమేమో ఊరికి ఎఫ్ఐఆర్ కట్టమంటలో ఒక తల్లి చనిపోయింది, ఒక మాల తల్లి చనిపోయింది, దానికి కారణాలు అగుపడతా ఉన్నాయి, ఎఫ్ఐఆర్ కట్టమంటారు. కాబట్టి దయచేసి మీరు రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు ఎఫ్ఐఆర్ కట్టించండి. ఖచ్చితంగా ఈ దహన సంస్కారాలన్నీ వెంటనే పూర్తి చేసుకుందాం. ఆ ఎస్ఐ వెంకటరమణని అక్రమంగా సస్పెండ్ చేశారు. మరేమో సరిపోవడానికి ఎస్ఐ వెంకటరమణ కారణాలు అవుతారండి. రాళ్లు దాడి చేసి మాదిగలు ఆమెను చంపేస్తే ఎస్ఐ వెంకటరమణకి ఏం సంబంధం? ఇటువంటి అన్నెసరీ ఇష్యూస్ వస్తున్నాయి. ఇది మంచిది కాదు. ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మాలలు ఎంతో కృషి చేశారు. 199 మంది మాలలు ఈ ప్రభుత్వానికి దాడులు జరిగితే మాలలు మొత్తం అతిపెద్ద కులం మాలలు ఈ రాష్ట్రంలో 80 లక్షలకు పైగా ఉన్నటువంటి మాలల మీద అక్రమ దాడులు, పోలీసు దాడులు, ఇటువంటి దాడులు చేస్తే చాలా మనస్తాపానికి గురవుతారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. కాబట్టి ప్రశాంత్ ఆ ఫోటోలు వీడియో వాళ్ళకి వాట్సాప్ పెట్టి అప్పుడు పంపి నాకు వాట్సాప్ పెట్టు, గ్రూప్ లో పెట్టు. వాళ్ళ నంబర్ చెప్పు, షేర్ చేస్తా మరియమ్మ సరిపోవడానికి కారణం అని చెప్పేసి దీనిలో రాశారు మేడం. ఇది సస్పెన్షన్ ఆర్డర్ చదవండి ఒకసారి, మీరు మాట్లాడండి. చాలా అన్యాయం. ఓకే, ఖచ్చితంగా ఇదిగో వాళ్ళు సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారు మేడం. మరియమ్మ సరిపోవడానికి కారణం నేను రాశారు. కూర్చున్నారు. ఏం చూస్తారు ఎవరైనా తెలిసిన వాళ్ళు మేడం.